హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా హెల్దీ రెసిపీ అండి, అందరు ఇష్టపడే రెసిపీ అండి. చాలా వరకు అయితే చాలామంది తక్కువ శాతంగా చేస్తారు ఈ రెసిపీ. చాలా బాగుంటుందండి. ఇంకెందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్తీగా చాలా మంచిది. నేనైతే ఫ్రెష్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా, ఫ్రెష్గా తీసుకున్నానండి. అన్నీ ఆకాకి ఏరి పెట్టుకోండి, అందులో పురుగులు ఉంటాయి, జాగ్రత్త. మంచిగా ఏరి పెట్టుకొని ఈ ఆకులను మంచి నీట్గా కడగండి. ఒక 2-3 టైమ్స్ వరకు అయితే కడగండి. ఫ్రెష్గా ఉంటే ఒక 1 టైం అయితే కడిగితే సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసి నేనైతే కొత్తిమీర లాతగా కాడలు ఉంటే తెంపుకొని వేసుకున్నానండి. మరి ఆకులు కాకుండా పుదీనా ఆకులు అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఒక్క కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండి, మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని మంచి ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచి స్లిమ్ మీద ఫ్రై చేయండి. చాలా మంచిదండి, జలుబు చేసిన వాళ్ళకి కానీ, ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ చాలా హెల్త్కి మంచిదండి. ఎప్పుడు కర్రీసేనా అండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. తర్వాత మంచి ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసేయండి. వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి ఫ్రై అయ్యేంత వరకు. ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చాలా టేస్టీ పచ్చడి అండి, చాలా అమృతంలా ఉంటుందండి పచ్చడి అయితే, చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అయ్యాక తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, కొంచెంగా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మంచిగా గిన్నెలోకి అయితే తీసుకోండి. కొంచెంగా నెమ్మదిగా తీసుకోండి ఒక గిన్నెలోకి. ఆనియన్స్ అనేది మన ఇష్టం అండి. ఆనియన్స్ అంటే మీ ఇష్టము, వేయచ్చు వేయకపోవచ్చు. నేనైతే వేసుకున్నాను టేస్ట్ కోసము. చూడండి, నేనైతే మంచి నీట్గా వాష్ చేసుకున్నానండి. మంచి 2 టైమ్స్ అయితే కడిగాను, మళ్ళీ వాటర్ పోసాను. వీటిని అదే ఆయిల్ లేకుండా వేస్తున్నాను. మళ్ళీ అయితే ఆయిల్ అయితే నేనైతే వేయలేదు. ఆల్రెడీ మనకు ఆకులలో వాటర్ ఉంటుంది కదండి, వాటర్ ద్వారా అయినా ఉడికిపోతాయి. మంచిగా దగ్గరికి ఉడికేదాకా ఉంచండి. ఇది ఒకప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తుండండి పచ్చడి. ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది ఈ పచ్చడి. నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను, జలుబు చేసినప్పుడు కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ అప్పుడప్పుడు చేస్తాను అండి. చాలా నోటికి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎంత ఫీవర్ వచ్చినా, నోరు బాగాలేకున్నా, చేదు ఉన్నా, జలుబు చేసినా నోరు అయితే చాలా బాగా టేస్ట్గా తెలుస్తుందండి. మనకు నాలుకకైతే రుచి బాగా తెలుస్తుంది. చూడండి, అన్నీ నెమ్మదిగా వేసుకోండి. మంచి నీటికి కడిగి పై తీసేసుకోండి. వాటర్ ఉసుకుంటే కింది కడుక్కుంటే వంపేసుకోండి. మంచిగా కలపండి. కలపడానికి వీలు కాకపోతే కొద్దిసేపు ఒక 5 minutes మూత పెట్టి ఉంచితే దగ్గరికి అయిపోతే అప్పుడైనా కలపొచ్చండి. చూడండి, అయితే మూత పెట్టి ఉంచుతున్నాను. చూడండి, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కలుపుకోవచ్చు, ఈజీగా కలపనీకి వస్తుందండి. ఒక 50 grams చింతపండు వేయండి. మీ పులుపుని బట్టి, మీరు తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కలుపుతున్నప్పుడే వెంబడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక పసుపు వేయండి. మంచిగా కలపండి. పసుపు వేసాక మంచిగా పట్టేటట్టు, మనకు ఆకుకూరలకి పట్టేటట్టు మొత్తం కలపండి. మంచిగా నీట్గా కలపండి. చూడండి, చింతపండు అంతా మంచి స్ప్రెడ్ అయిపోయింది. మంచి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందండి. ఇల్లంతా మంచి అరోమా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుందండి. ఉడుకుతున్నప్పుడు అయితే చాలా బాగా స్మెల్ వస్తుందండి. 3 items బెస్ట్ ఐటమ్స్ అండి. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఆరోగ్యానికి ఇస్తుందండి. మనకు కరివేపాకు అనేది హెయిర్స్కి అయితే చాలా మంచిదండి. కొత్తిమీర అయినా చాలా మంచి హెయిర్స్కి కానీ, దగ్గున్న వాళ్ళకైతే దగ్గు తగ్గుతుందండి. పుదీనా చెప్తారా అండి, ఆకలికి అయితే చాలా మంచిదండి. ఆకలి అయితే బాగా మంచిగా అవుతుందండి. పుదీనా పచ్చడి చేసుకొని తింటే ఆకలికి చాలా మంచిదండి. కొంతమందికి ఆకలి లేని వాళ్ళకి ఆకలి అవుతుందండి. తర్వాత మనము పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా, ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నాక అందులోనే ఈ మిశ్రమం వేసేయండి. మనం ఆకులు ఫ్రై చేసుకున్నాం కదా,
చల్లారిన తర్వాత వేయండి. వేడిది అయితే పట్టొద్దు, మనకేదైనా చేయి కాలుతుంది, మళ్ళీ వేడి అంత వేడిది పడితే మంచిది కాదండి. చల్లగా అయినాకనే పట్టాలి. మూత పెట్టేసేయండి. చూడండి ఇలా వచ్చింది మన పచ్చడి అయితే. ఎంత బాగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, తీసుకున్నాక ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయండి. వేసి జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. పోపు వేసుకోండి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి అవైలబుల్గా ఉంటే, నేను ఆల్రెడీ కరివేపాకు వేసాను కాబట్టి నేనైతే ఇందులో వేయట్లేదు. కరివేపాకు వేయట్లేదండి. మీ ఇష్టము, మీకు నచ్చితే వేసుకోండి, మీకు ఇష్టం ఉంటే. తర్వాత ఈ మిశ్రమాన్ని పచ్చడిలో వేసేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చడి. చాలా టేస్టీగా, ఎమ్మీగా, సూపర్గా మంచి రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకు పెద్దలకు ఇష్టపడే చాలా మంచి పచ్చడి అండి. పిల్లలకు లంచ్ బాక్స్ లెగ్గిన సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.